Good morning, students. In last class, we are discussed about the topics reflection, refraction, and total internal reflection. In and also mirages, formation of mirages. And today's class, we are going to discuss about Cartesian sign convention and primary basics of lenses and mirrors. Here we are taking one convex lens. In convex lens, we are having a principal axis. This is called the line passing through the center of the lens is called a principal axis. And here how to measure the distances, object distance and image distance, and here how to take object distance when positive and negative, and heights above the principal axis, positive or negative, and below the principal axis, positive or negative. So here basic terms of the lenses are mirrors అనేది తీసుకుంటే మనకి దీంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ we are taking one concave lens. Here this is a incident ray and reflect back to and touch a principal axis. This is called a principal focus. And the distance between, and here we are taking optic center. This is called a optic center, and the distance between principal focus and optic center is called a focal length. The distance between optic center and principal focus of the lens is called a focal length. Here F is called a focal length. So here the distance main ప్రాపర్టీస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఒక లెన్స్ ఆర్ మిర్రర్ తీసుకున్నప్పుడు దానికి ఇక్కడ మనకి ఒకటి ఫోకల్ లెంత్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఫోకల్ లెంత్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఈ ఆప్టిక్ సెంటర్ని మనం ఇక్కడ పోల్గా కూడా తీసుకుంటారు. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇక్కడ ఎఫ్ అనేది ఏంటి, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ద పాయింట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ యాక్సెస్. ఇక్కడ మనం తీసుకుంటే దాన్ని ప్రిన్సిపల్ ఫోకస్గా తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకి లెన్సెస్లో కానీ మిర్రర్స్లో కానీ లేకపోతే కాన్వెక్స్ కానీ కాన్కేవ్ లెన్స్ ఆర్ మిర్రర్ తీసుకున్నప్పుడు ఇక్కడ లైట్ అనేది ఇన్సిడెంట్ అయ్యి ఎక్కడి నుంచి అయితే మనకి కన్వర్జ్డ్ ఆర్ డైవర్జ్డ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ యాక్సెస్ తీసుకుంటే దాన్ని మనము ప్రిన్సిపల్ ఫోకస్గా తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఎఫ్ అనేది ప్రిన్సిపల్ ఫోకస్, క్యాపిటల్ ఎఫ్ అనేది. ఇక్కడ ఫోకల్ లెంత్, స్మాల్ ఎఫ్ అనేది ఫోకల్ లెంత్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఏ ఫోకల్ లెంత్, స్మాల్ ఎఫ్. అండ్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఆల్సో వి కాల్డ్ యాజ్ ఆప్టిక్ సెంటర్ని మనం ఇక్కడ పోల్గా తీసుకుంటే ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఏ ఫోకల్ లెంత్గా తీసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి ఇంకొక టర్మ్ వస్తుంది ఏంటంటే, ఎగ్జాంపుల్గా ఒక స్పియర్ అనేది తీసుకొని ఒక స్పియర్ నుంచి మనము ఇక్కడ ఒక లెన్స్ అనేది మనం తీసుకుంటే, లెన్స్ని ఈ స్పియర్ నుంచి మనం ఒక పార్ట్గా తీసుకుంటే ఇక్కడ మనకి ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ కాల్డ్ ఏ సి. సో ఇక్కడ సి మీన్స్ ఇట్ ఈజ్ సి అంటే ఇక్కడ మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్గా తీసుకుంటారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీన్స్ మనకి ఇక్కడ ఏదైనా ఒక లెన్స్ని మనం తీసుకునేటప్పుడు ఒక స్పియర్ నుంచి ఒక పార్ట్గా తీసుకునేటప్పుడు ఆ స్పియర్ యొక్క సెంటర్ని మనం ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్గా తీసుకుంటాం.
అండ్ ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది కూడా వస్తుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ టు ఏ పాయింట్ ఎట్ కర్వేచర్, అంటే ఇప్పుడు ఇక్కడ వరకు దీన్నే క్యాపిటల్ ఆర్గా తీసుకుంటారు. దీన్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఏ పాయింట్ ఆన్ ది కర్వేచర్ ఈజ్ కాల్డ్ ఏ రేడియస్ ఆఫ్ కర్వేచర్గా తీసుకుంటారు. మనం దీంట్లో తీసుకునేటప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లెన్స్ తీసుకుంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఇక్కడ ఉంటే ఇక్కడ మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ అనేది తీసుకుంటే ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అనేది వస్తుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఇక్కడ మనకి పోల్ ఆఫ్ ది లెన్స్ అనేది తీసుకుంటే ఆర్ పోల్ ఆఫ్ ది మిర్రర్ అనేది తీసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది వస్తుందన్నమాట. సో మనకి మెయిన్గా ఒకటి ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రిన్సిపల్ యాక్సెస్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది తీసుకున్నప్పుడు ఏ స్పియర్ నుంచి మనం తీసుకుంటున్నామో ఆ సెంటర్ ఆఫ్ ది స్పియర్ని మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్గా తీసుకుంటాం అనమాట. ఇవి బేసిక్ పాయింట్స్ అబౌట్ లెన్సెస్ అండ్ మిర్రర్స్గా తీసుకుంటారు అనమాట. అండ్ దీన్ని ఇక్కడ మనకి ఇప్పుడు ఈ దీంట్లో వచ్చేసి ఏంటంటే లెన్సెస్ ఆర్ మిర్రర్స్లో మనకి ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ అనేది తీసుకున్నాం. ఆ మిర్రర్లో మనం ఎలా డిస్టెన్సెస్ని ఎలా మెజర్ చేయాలి, ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ఎప్పుడు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, అండ్ డిస్టెన్సెస్ని ఎలా తీసుకోవాలి, ఆబ్జెక్ట్ అనేది ఎలా పెట్టాలి అనే టర్మ్స్ తీసుకుంటే ఇక్కడ దాన్ని మనం ఇక్కడ కార్టీషియన్ సైన్ కన్వెన్షన్ అంటారు. కార్టీషియన్ సైన్ కన్వెన్షన్, కార్టీషియన్ సైన్ కన్వెన్షన్. కార్టీషియన్ సైన్ కన్వెన్షన్ అనేది ఎలా తీసుకుంటారంటే ఇక్కడ కార్టీషియన్ సైన్ కన్వెన్షన్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మనం మిర్రర్ అనేది తీసుకుంటాం. ఇది వచ్చేసి మిర్రర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఇది ఎక్స్ యాక్సెస్గా తీసుకున్నాం, ద ప్రిన్సిపల్ యాక్సెస్. అండ్ ఇక్కడ మనకి కార్టీషియన్ సైన్ కన్వెన్షన్లో ఇది వచ్చేసి మనకేంటి మిర్రర్. అండ్ కార్టీషియన్ సైన్ కన్వెన్షన్లో మనకి మెయిన్గా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే ఆల్వేస్ ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది మిర్రర్, అంటే ఇక్కడ మిర్రర్కి లెఫ్ట్ సైడ్ అనేది ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది పెట్టాం. సో ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంది, ఆబ్జెక్ట్ ఆన్ లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. ఆల్వేస్ ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది మిర్రర్గా తీసుకుంటారు. ఇది వన్ ఆఫ్ ది రూల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఇన్సిడెంట్ లైట్ అనేది, ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ లైట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటే ఇన్సిడెంట్ లైట్. అండ్ ఇప్పుడు మనకి ద డిస్టెన్సెస్ ఆల్వేస్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ది మిర్రర్. ఇక్కడ మనకి ఇది ఇక్కడ వచ్చేసి పోల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది మెజర్ చేయాలి అంటే ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, ఫ్రమ్ పోల్ టు ఆబ్జెక్ట్. లేకుంటే ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ మనకి ఫామ్ అయిందనుకో, ఇమేజ్ డిస్టెన్స్ అంటే పోల్ టు ఇమేజ్. అండ్ ఏ డిస్టెన్సెస్ అని లేకుంటే ఇక్కడ వై యాక్సెస్లో తీసుకునేటప్పుడు ప్రిన్సిపల్ యాక్సెస్ టు డిస్టెన్స్ తీసుకుంటారు, ప్రిన్సిపల్ యాక్సెస్ టు డిస్టెన్స్ తీసుకుంటారు అనమాట. సో ఆల్వేస్ ఆబ్జెక్ట్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ ఒక పాయింట్, అండ్ ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ది మిర్రర్. పోల్ ఆఫ్ ది మిర్రర్ నుంచి మనము డిస్టెన్స్ ఆబ్జెక్ట్ కానీ లేకుంటే ఇమేజ్ డిస్టెన్స్ కానీ ఏది మెజర్ చేయాలన్నా పోల్ ఆఫ్ ది మిర్రర్ నుంచి డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ లేకపోతే ఇమేజ్ డిస్టెన్స్ అనేది మెజర్ చేయాలి అంటే ద డిస్టెన్సెస్ along incident light are positive. The distances along incident light అనేది ఈ డైరెక్షన్లో ఉంది కదా, అదే డైరెక్షన్లో మనకి డిస్టెన్సెస్ మెజర్ చేస్తే మనకి వచ్చే వాల్యూస్ అనేవి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఫ్రమ్ ది పోల్ ఆఫ్ ది
పోల్ ఆఫ్ ది లెన్స్ టు ఇమేజ్ డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 సెంటీమీటర్స్ ఉంది, 5 సెంటీమీటర్స్ ఉంది. 5 సెంటీమీటర్స్ అనేటివి ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ లైట్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో మనము ఇక్కడ మెజర్ చేస్తున్నాం కాబట్టి ద డిస్టెన్సెస్ మెజర్డ్ అలాంగ్ ద ఇన్సిడెంట్ లైట్ ఆర్ పాజిటివ్. అక్కడ వచ్చే వాల్యూస్ అనేవి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇన్సిడెంట్ లైట్కి ఆపోజిట్గా అంటే డిస్టెన్సెస్ మెజర్డ్ అగెన్స్ట్ ఇన్సిడెంట్ లైట్ ఆర్ నెగిటివ్. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటే దాన్ని ఆపోజిట్గా మనము ఇక్కడ డిస్టెన్సెస్ అనేటివి మెజర్ చేస్తే వచ్చే వాల్యూస్ అనేటివి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది, దీని యొక్క డిస్టెన్స్ అనేది ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, ఫ్రమ్ పోల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఒక 10 సెంటీమీటర్స్ ఉంది. సో వచ్చే వాల్యూ అనేది -10 సెంటీమీటర్స్ అనమాట. ఎందుకంటే ఇన్సిడెంట్ లైట్కి మనకి ఆపోజిట్గా మనము డిస్టెన్సెస్ అనేది మెజర్ చేస్తే వచ్చే వాల్యూస్ అనేటివి నెగిటివ్ వాల్యూస్ అనేటివి వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైట్స్ అనేటివి తీసుకుంటే హైట్స్ ఇన్ అప్వర్డ్స్ అంటే మనం ప్రిన్సిపల్ యాక్సెస్కి పైన మనము మెజర్ చేస్తే అక్కడ వచ్చే వాల్యూస్ అనేవి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ హైట్స్ అనేటివి హైట్ అనేది మెజర్ చేసేటప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్కి అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ద వాల్యూస్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ అండ్ బిలో ద హైట్స్ బిలో ప్రిన్సిపల్ యాక్సెస్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చే వాల్యూస్ అనేటివి నెగిటివ్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. హైట్స్ బిలో ద అంటే ఇక్కడ మనకి డౌన్వర్డ్స్లో వచ్చేసి వాల్యూస్ అన్నీ కూడా ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ కింద ఉండే వాల్యూస్ అన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. సో ఇక్కడ మెయిన్గా కార్టీషియన్ సైన్ కన్వెన్షన్ ఫర్ స్పెరికల్ మిర్రర్స్ అనేవి తీసుకున్నప్పుడు మనకి మెయిన్గా 4 రూల్స్ ఉంటాయి. ఒకటి, ఆల్వేస్ ఆబ్జెక్ట్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది మిర్రర్, మనకి మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్ అనేది పెడుతున్నాం ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్వేస్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ది మిర్రర్ నుంచి మనము ఇక్కడ డిస్టెన్సెస్ అనేవి మెజర్ చేయాలి, అదొక పాయింట్. అండ్ ఇక్కడ మనకి ఇన్సిడెంట్ లైట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటే డిస్టెన్సెస్ అలాంగ్ ఇన్సిడెంట్ లైట్ అనేటివి పాజిటివ్ ఉంటుంది అండ్ డిస్టెన్సెస్ మెజర్డ్ అగెన్స్ట్ ద ఇన్సిడెంట్ లైట్ అనేది నెగిటివ్ అనేది ఉంటుంది. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి హైట్స్ అప్వర్డ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ పాజిటివ్ వాల్యూ ఉంటుంది, హైట్స్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సెస్ అనేది తీసుకుంటే వై యాక్సెస్లో పైన అప్ అండ్ డౌన్ తీసుకున్నప్పుడు అప్పుడు పాజిటివ్ ఉంటుంది అండ్ డౌన్ నెగిటివ్ వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. ఇవి కార్టీషియన్ సైన్ కన్వెన్షన్లో మనము ఇక్కడ ఈ రూల్స్ అనేవి ఫాలో కావాలి. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్లో కానీ ఎక్కడ వచ్చినా మనకి ఇక్కడ మనకి డిస్టెన్సెస్ అనేవి ఎలా మెజర్ చేస్తున్నాం, హైట్స్ అనేవి ఎలా తీసుకుంటున్నాం, ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ఎప్పుడు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి అనేది ఈ కార్టీషియన్ సైన్ కన్వెన్షన్ నుంచి మనకి వస్తుందన్నమాట. ఇది మనకి కార్టీషియన్ సైన్ కన్వెన్షన్లో ఈ టాపిక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆల్రెడీ సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఆర్ మిర్రర్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ వాటిలో మనకి డిస్టెన్సెస్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు పోల్ అనేది తీసుకుంటే మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఆర్ పోల్ ఆఫ్ ది మిర్రర్ అనేది తీసుకుంటే మనకి అక్కడ వచ్చేసి ఫోకల్ లెంత్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ అనేది తీసుకుంటే ఇన్ మిర్రర్స్ మనకి రిలేషన్ అనేది ఎలా ఉంటుందంటే R = 2f అనేది ఉంటుంది. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు డబుల్ టు ఇట్స్ ఫోకల్ లెంత్ అనమాట. అంటే 2 × ఫోకల్ లెంత్గా తీసుకుంటాం అనమాట. 2 × ఫోకల్ లెంత్. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నప్పుడు కాన్కేవ్ మిర్రర్లో ఇక్కడ మనకి ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఈజ్ డబుల్ టు ఇట్స్ ఫోకల్ లెంత్గా తీసుకుంటారనమాట. దాన్ని మనం R = 2f అనేది మనము ఇక్కడ
ఈ ఈక్వేషన్ని డిరైవ్ చేయాలి. సో దీనికోసం ఇక్కడ మనం ఒక లెన్స్ అనేది తీసుకుంటే ఇక్కడ ఒక మిర్రర్ అనేది తీసుకుందాం. ఇది వచ్చేసి కాన్కేవ్ మిర్రర్ అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇది కాన్కేవ్ మిర్రర్ అండ్ దీంట్లో ఇది వచ్చేసి ఇన్సిడెంట్ లైట్ అండ్ ఇన్సిడెంట్ ఆన్ మిర్రర్ ఎట్ పాయింట్ M అండ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అండ్ రీచ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ F అండ్ ఇక్కడ మనకి పోల్ ఆఫ్ ది మిర్రర్ అనేది Pగా తీసుకుంటాం. పోల్ ఆఫ్ ది మిర్రర్ P అండ్ ద పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ ఫ్రమ్ ది M టు పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేస్తే ఇక్కడ నార్మల్ అనేది డ్రా చేస్తే అది రేడియస్ ఆఫ్ కర్వేచర్ నుంచి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి F టు P అనేది తీసుకుంటే దీన్నే మనము ఫోకల్ లెంత్ Fగా తీసుకుంటాం. ఫోకల్ లెంత్ F అండ్ C టు P అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు పోల్ ఆఫ్ ది మిర్రర్ అనేది తీసుకుంటే దాన్ని మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ Rగా తీసుకుంటాం. ఇది వచ్చేసి మనకి ఈ డయాగ్రామ్లో ఫస్ట్ ఇది వచ్చేసి మనము Pగా తీసుకుంటాం. ఇక్కడ పోల్ ఆఫ్ ది మిర్రర్ Pగా తీసుకుంటున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ద ఇన్సిడెంట్ లైట్ ఎట్ M అండ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు F అండ్ ఇక్కడ మనకి నార్మల్ డ్రాన్ టు ఫ్రమ్ పాయింట్ M అనేది తీసుకుంటే MC అనేది నార్మల్గా తీసుకుంటాం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి C అనేది వస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ F అనేది స్మాల్ f ఫోకల్ లెంత్గా తీసుకుంటున్నాం అండ్ డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ C అనేది క్యాపిటల్ Rగా తీసుకుంటున్నాం అన్నమాట. రేడియస్ ఆఫ్ కర్వేచర్గా తీసుకుంటాం. ఇక్కడ యాంగిల్ అనేది టీటా అవుతుంది, ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మనకి యాంగిల్ టీటా అనేది వస్తుంది అండ్ ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ టీటా వస్తుంది. ఇక్కడ టీటా ప్లస్ టీటా అంటే ఇక్కడ మనకి 2θ అనేది వస్తుంది అండ్ ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద M టు ప్రిన్సిపల్ యాక్సెస్ ఇక్కడ వచ్చేసి MD అనేది పర్పెండిక్యులర్ లైన్గా తీసుకుంటున్నాం. MD అనేది పర్పెండిక్యులర్ లైన్. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ నుంచి మనకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ అనేది ఒకటి MCP అనేది టీటా ఉంటుంది, MFP అనేది 2θ ఉంటుంది. సో ఇక్కడ MCP అనేది టీటా అండ్ MFP అనేది 2θగా తీసుకుంటారు. యాంగిల్ MCP ఈక్వల్ టు టీటా అండ్ యాంగిల్ MFP ఈక్వల్ టు 2θగా తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ట్రయాంగిల్ అనేది ఉంటుంది, ఒకటి CMD అనేది ఒక ట్రయాంగిల్ CMD ఫ్రమ్ ట్రయాంగిల్ CMD tan theta ఇక్కడ CMD ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ tan theta తీసుకుంటే మనకి ఇక్కడ tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఈజ్ MD, adjacent side is CD. So tan theta equal to MD by CD. Another triangle FMD, from triangle FMD here angle is 2θ. So tan 2θ equal to opposite side MD by FD. Opposite side is MD by FD. So ikkada from triangle CMD tan theta equal to MD by CD and triangle FMD tan 2θ equal to MD by FD గా తీసుకుంటాం. సో ఇప్పుడు here angles are very small angles. We can take as tan theta equal to theta and tan 2θ equal to
2 theta. When angles are very small, tan theta equal to theta and tan 2 theta equal to 2 theta ga తీసుకుంటాం. సో ఇక్కడ in this substitute tan theta in place of tan theta we can write as theta. Theta equal to md by cd and tan 2 theta plus we get 2 theta equal to md by fd. md by fd. From this equation md by fd equal to 2 into here 2 into 2 theta. Theta plus we get md by, we substitute md by cd. md by cd. So here from this equation md by fd equal to 2 into theta means md by cd. Theta means md by cd. So here we get md cancel and cross multiplication cd equal to 2 into cross multiplication 2 into fd. 2 into fd. So this is equation 1. cd equal to 2 into fd. cd equal to 2 into fd. In diagram here pf df. Here d is very nearer to p. d is very nearer to p కాబట్టి ఇక్కడ pf అంటే f గా తీసుకుంటాం. సో pf df equal to f అవుతుంది. సో d value is d point is very nearer to p. So here df equal to pf equal to small f. df equal to pf equal to small f, and also here pc dc. pc value is capital R. So dc value also capital R. d is very nearer to p kabatti pc equal to dc equal to capital R. pc equal to dc equal to capital R. Substitute these values in equation 1. So cd means here cd or dc means R, and fd or df equal to small f. So in place of cd we get capital R equal to 2 into fd means fd or df means small f. So we get this equation. We prove that r equal to 2f. Radius of curvature equal to 2 into focal length. Radius of curvature is equal to 2 into focal length. ఈ ఈక్వేషన్ మనం డిరైవ్ చేయాలంటే ఫస్ట్ వీ కెన్ టేక్ ఏ కాన్కేవ్ మిర్రర్ అండ్ హియర్ incident light on at a point capital M and reflected back to F, and normal drawn from M to C, and here angle theta and angle theta. Here we get angle theta plus 2 theta we get here 2 theta, and one line drawn from the one perpendicular line drawn from the M to principal axis is md, and here pole of the mirror is p to capital F, the distance is the focal length, p to c is capital R. So here we are taking mcp is theta and mfp is 2 theta, and here we are one triangle cmd is one triangle. From CMD tan theta equal to opposite side MD by adjacent side CD. So tan theta equal to MD by CD, and another triangle FMD. Here angle is 2 theta, tan 2 theta equal to MD by opposite side by adjacent side MD by FD. Here angles are very small, we can take as tan theta equal to theta and tan 2 theta equal to 2 theta. So from this equation instead of tan theta we get theta equal to md by cd,
and tan 2 theta we get 2 theta equal to md by fd. From this equation md by fd equal to 2 into theta value is md by cd. We are substituting md by cd. md cancel and finally we get cd equal to 2 into fd. cd equal to 2 into fd. From diagram pf df equal to f, pc and dc equal to capital R. So here dc or cd equal to capital R, substituting capital R, and fd or pf equal to small f. So here fd or df equal to f. So we get r equal to 2f. So radius of curvature is double to its focal length గా తీసుకుంటారు అనమాట. సో ఇది మనకి ఇక్కడ మనకి కాన్కేవ్ మిర్రర్లో ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో రిలేషన్ అనేది ఇది వస్తుంది అనమాట. దీంట్లో మనకి అంటే ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకి కార్టీషియన్ సంజ్ఞ సాంప్రదాయం అంటారు అనమాట. అంటే ఒక మనకి ఇక్కడ దర్పణం కానీ లేకుంటే కటకం అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఎలా తీసుకుంటారంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒకటి పుటాకార దర్పణం అనేది తీసుకున్నారు. ఈ పుటాకార దర్పణంలో మనం ఎప్పుడు కూడా వస్తువు అనేది ఎడమ వైపు పెట్టాలి అండ్ ఎప్పుడు కూడా ఇది పోల్ నుంచి ఈ కేంద్రం నుంచి మనం ఇక్కడ దూరాలను కొలవాలన్నమాట. ఏ దూరమైన వస్తు దూరమైనా లేకుంటే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా, దాని దూరమైనా మనకి ఇక్కడ నుంచి పోల్ నుంచి కొలవాలన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ కిరణం అనేది కాంతి కిరణం అనేది ఈ దిశలో ఉన్నప్పుడు ఈ దిశలో మనం దూరాలను కొలిస్తే పాజిటివ్ వస్తుంది. అదే కాంతి కిరణంకి మనకి ఆపోజిట్గా తీసుకుంటే ఇక్కడ రుణాత్మక విలువలు వస్తాయన్నమాట. అదే మనకి ఇక్కడ ఈ వై యాక్సిస్కి పైన మనం ఎత్తులు కొలిసేటప్పుడు ఇక్కడ ధనాత్మకంగా తీసుకుంటారు, అదేవిధంగా కింద కొలిసేటప్పుడు రుణాత్మకంగా తీసుకుంటారు అనమాట. దీన్నే కార్టీషియన్ సంజ్ఞ సంప్రదాయం అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకేంటంటే వక్రతా వ్యాసార్థం ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ మనకి నాభ్యంతరంగా తీసుకుంటారు అనమాట. ఎఫ్ అనేది నాభ్యంతరంగా తీసుకుంటారు. ఈ రెండింటి మధ్య రిలేషన్ కోసం సేమ్ ఇదే డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రాము అండ్ ఇక్కడ మనకి యాంగిల్స్ అనేవి సేమ్ ఇదే వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది, ఇక్కడ tan θ వస్తుంది, అండ్ tan θ అంటే md బై cd, tan 2 θ అంటే md బై fd. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ వక్రతా వ్యాసార్థం క్యాపిటల్ R ఈక్వల్ టు 2 ఇంటూ మనకి నాభ్యంతరం అనేది వస్తుంది అనమాట. ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి వక్రతా వ్యాసార్థం అనేది నాభ్యంతరానికి రెట్టింపు ఉంటుంది అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. దాన్ని R ఈక్వల్ టు 2f అనేది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి ఇక్కడ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్లో మనకి ఇక్కడ మెయిన్గా వచ్చే టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్స్లో మనకి డిస్పర్షన్ ఆఫ్ లైట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బోస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నప్పుడు హ్యూమన్ హై అనేది వస్తుంది అండ్ సింపుల్ మైక్రోస్కోప్ అనేటివి ఎలా వర్క్ అవుతాయి అనేది నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్.